భీమవరం మావుళ్లమ్మ ఆలయానికి వేలాదిగా భక్తులు క్యూ కట్టారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల నుండి భారీగా వచ్చిన భక్తులు సంపూర్ణ స్వర్ణ కవచ అలంకరణలో ఉన్న అమ్మవారిని చూసి పులకిస్తున్నారు. మావుళ్లమ్మ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉండటంతో సందడి నెలకొంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. మావుళ్లమ్మ ఉత్సవాలు వైపు ఘనంగా జరుగుతున్నాయి. అటు సంక్రాంతికి వచ్చినటువంటి బంధువులు భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరుగుతుంది ఇక్కడ సంక్రాంతి? నేను కర్ణాటక ఇంకా వచ్చాను, కేజీఎఫ్ ఇంకా వచ్చాను. నేను మా ఫ్రెండ్ వండుకొని స్వామి గారు రమ్మన్నారు, వచ్చాము. చాలా బాగున్నది ఇక్కడ అమ్మవారి దేవస్థానం, చాలా బాగా ఉన్నది. బాగా అరేంజ్మెంట్ బాగా చేశారు. ఈ చేసిన ఈ బృందానికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ ఈ టీవీ చూస్తున్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. అమ్మవారి దర్శనం చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నారు, ఎలా సంక్రాంతి? ఇంకా నేను రాజమండ్రి వెళ్తున్నాను. ఇంకా మా స్వామి గారు ఎక్కడెక్కడ తీసుకెళ్తారో మా ఫ్రెండ్ గారు ఈ లోకల్లో ఉన్నారు, అతను ఎక్కడెక్కడ తీసుకుంటారో అక్కడికి వెళ్తుంటామండి. పంచారామాలు ఉన్నాయండి. తర్వాత పెదమేరంలో జైన్ టెంపుల్ ఒకటి ఉంది. జనందరూ శక్తి స్వామి గుడి లోకల్లో ఉన్న తీసుకెళ్తారు. భక్తి క్షేత్రాలు ఉంది కూడా. మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఆంధ్రాలో కోళ్ల పందాలు అని తెలుసుకొని ఫేమస్ అని చెప్పి భీమవరం వచ్చాము. జాయింట్ ఫ్యామిలీ అండి, టోటల్ 30 మెంబర్స్ బస్ కట్టుకొని వచ్చాము. నైట్ ఇక్కడ స్టే చేసి ఇక్కడ మావుళ్లమ్మ అమ్మవారు చాలా ఫేమస్ అని తెలుసుకొని ఇక్కడ దర్శనం చేసుకుంటేందుకు వచ్చాము. అమ్మవారు స్వర్ణమూర్తిగా ఉన్నారు, చాలా బాగుందండి. అమ్మవారు సదుపాయాలన్నీ కూడా మంచిగా అనిపించినాయి. ఎక్కడైనా చూసారు ఇలా పూర్తిగా బంగారంతో కవచం? చూడలేదండి, చూడలేదు. పూర్తిగా స్వర్ణమూర్తిగా అమ్మవారు ఉండటం ఇది ఫస్ట్ టైం, చాలా బాగా అనిపించింది. సంక్రాంతి హైదరాబాద్ నుంచి వచ్చాము, చూద్దామని వచ్చాము. ఇక్కడ మాకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనం బాగా అయింది, మంచిగా అయింది, చాలా ఫస్ట్ క్లాస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎక్కడ ఎలా ఉంది భీమవరంలో? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ కోళ్ల పందాలు భీమవరంలో ఫేమస్ అని వచ్చాము. నైట్ ఇక్కడే స్టే చేసాము. అండ్ ఇక్కడ దగ్గరలో మావుళ్లమ్మ గుడి చాలా ఫేమస్ అంటే వచ్చాము. అసలు అమ్మవారిని చూడగానే గూస్ బంప్స్ వచ్చాయి. చాలా కోరుకుందాం అనుకున్నాం, కానీ చూడగానే అలా చూస్తూ ఉండిపోయాం. చాలా బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. ఎయిర్పోర్ట్లో ఎలా ఉన్నాయి అసలు? ఇక్కడ లైటింగ్ బాగుందండి, అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. మాకైతే ఇక్కడ టెంపుల్లో అయితే ఎలాంటి ఇబ్బంది కలగలేదు, బాగుంది. మీకు ఎలా ఉంది సార్, ఎలా ఉంది? చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం, ఎన్విరాన్మెంట్ చాలా సూపర్గా అనిపించింది. అండ్ ఫస్ట్ నేను మావుళ్ళ అమ్మవారిని ఫస్ట్ టైం దర్శనం చేసుకుంటున్నాను. అది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లెక్క అనిపించింది. అమ్మవారిని చూడగానే చాలా బాగుంది. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటున్నారు కదా, అసలు అక్కడ లైఫ్కి ఇక్కడ చూసారు కదా, వాతావరణం అంతా ఎలా ఉంది, నేచర్? అంటే మేము కూడా పల్లెటూరు వాతావరణంలో పెరిగి వచ్చిన వాళ్ళమే. హైదరాబాద్ అనేది సెటిల్మెంట్, అక్కడ ఉంటున్నాం. సేమ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ వాతావరణం చూడటానికి, ఆ కొబ్బరి చెట్లు చాలా బాగుంది. ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నారు ఈ సంక్రాంతి? ఇప్పుడు ఇక్కడ దగ్గరలో మన కోళ్ల పందాలు చూసి భీమవరం చుట్టూ ద్రాక్షారామం, శక్తిపీఠం అమ్మవారు ఉన్నారు, అక్కడ దర్శనం చేసుకొని అంతర్వేది అలా చిన్న చిన్న టెంపుల్స్, యానం చూసి వెళ్దామని. చెప్పండి సార్, అండి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరుగుతుంది ఈ సంక్రాంతి? శంషాబాద్ నుంచి వచ్చినండి. చాలా మంచిగా జరుగుతుందండి. ఆంధ్ర మంచిగానే అభివృద్ధికి ఉంది. కోడి పందాలు చూద్దామని వచ్చినాం. మాకు అవి అనుమతి అయితే కావా అనేది ఆలోచనలో ఉండండి. నేను ఇప్పటికీ అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. మరి ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నారు, ఎంతమంది వచ్చారు మీ ఫ్యామిలీ? మొత్తం 25 మంది దాకా వచ్చినాం సార్. ఫ్యామిలీ తోటే వచ్చినాం. ఫ్యామిలీతో వచ్చారు. ఎక్కడ చూసినా కానీ అమ్మవారిని ఎక్కడా చూడలేదండి మేము. అమ్మవారు చాలా బాగుంది. ఎక్కడ చూసినా కన్ను చూపు ఎక్కడ కనరాలి, కానీ ఇక్కడ కానొచ్చింది. మాకు చాలా కానొచ్చింది కన్ను. మా ఊళ్ళో మన పూర్తి స్వర్ణ కవచంతో చూడడం, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేయడం. మరోవైపు కోడి పందాలు కానీ ఇతర సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి, వాటికి కూడా వెళ్తామంటూ కూడా అటు తెలంగాణ నుంచి వచ్చిన వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.